కాంట్రాక్ట్స్ రావట్లేదు, కమిషన్లు ఎవరూ ఇవ్వట్లేదు. ప్రభుత్వంలో పేరుకే హోం, మనమంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. పెళ్ళైన తర్వాత పెళ్ళాం ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి. మన వర్గం వాళ్ళేమో మనమే ఎందుకు ఉండద్దంటున్నారు. దింపేద్దాం బావా. చూడు బామ్మర్ది, రాజ్యాంగాన్ని శాసించగల శక్తి రాజకీయానికి, రాజకీయాన్ని నడిపించగల శక్తి నాయకుడికి, నాయకుణ్ణి మార్చగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఆయనకి ప్రజలంటే ఇష్టం, ప్రజలకి ఆయనంటే ఇష్టం. ముందు ప్రజల గురించి ఆలోచించు, మన పదవి గురించి వాళ్లే ఆలోచిస్తారు. సార్, మనం ఐఐటి క్యాంపస్కి వెళ్ళాలి. ఓకే. అరే, గోల్డ్ మెడల్లో గోల్డ్ ఎంత ఉంటుందిరా? ఓ 30 గ్రామ్స్ ఉంటుందేమో. అమ్మితే ఒక రోజు పార్టీ చేసుకోవడానికి డబ్బులుంటాయిరా. అయితే మీ అందరి మెడల్స్ నాకు ఇచ్చేయండి, నేను చేయించుకుంటా. అబ్బా, అబ్బో. Now I request our Honorable Chairperson, Mrs. Kavita Reddy, to come on to the dais. Our Principal Lakshmi Narasimha Garu, our Professor Indraja Garu. Let's welcome our Honorable Home Minister, Mr. Jawahar Reddy Garu. Now I request him to present the gold medals to the students. Mr. Nandakishore in Chemical, Mr. Rudrashekar in Electrical, Mr. Gautam Krishna in Computers, and Ms. Rupa Farek in Electronics. Now I request our Home Minister to give some valuable words to the students. ప్రియాతి ప్రియమైన తెలివైన విద్యార్థులకు, అధ్యాపకులకు నా నమస్కారాలు. తెలివైన అని ఎందుకంటున్నానంటే, మీరిక్కడున్నారంటే తెలివైన వారే అని. మనం సినిమాలో చూసినట్టు, పేపర్లో చదివినట్టు అవినీతిని నిర్మూలించడం వల్లనో, రాజకీయ నాయకులు మారడం వల్లనో ఈ దేశం బాగుపడుతుందనుకుంటాం. కాదు, అసలైన మార్పు నూతన ఆవిష్కరణలు జరిగినప్పుడే మన దేశానికి సంపద వస్తుంది. మనం ఇంతవరకు ఎన్ని కొత్తవి కనుగొన్నాం. ఇంకెన్ని రోజులు ఆర్యభట్టు కనిపెట్టిన సున్నా, కృష్ణుడు చెప్పిన గీత, గాంధీ చూపిన అహింసా మార్గం, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. ఎవరో కనిపెట్టిన సాఫ్ట్వేర్ మీద పనిచేయడంలో మనమే ఫాస్ట్. వీఆర్ నంబర్ 1 ఇన్ సాఫ్ట్వేర్. వీ నెవర్ ఇన్వెంట్ ఎనీ ప్రోడక్ట్. గాంధీజీ కన్న కలల్ని నెరవేర్చడం కాదు, మీరు మీ తల్లిదండ్రులు కన్న కలల్ని సాకారం చేసుకోండి. దేశం దానికదే బాగుపడుతుంది. జై హింద్. We never invent any product. గాంధీజీ కన్న కలల్ని నెరవేర్చడం కాదు, మీరు మీ తల్లిదండ్రులు కన్న కలల్ని సాకారం చేసుకోండి. దేశం దానికదే బాగుపడుతుంది. జై హింద్. మిమ్మల్ని దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు సార్. అవును సార్, నేను విన్నాను. బాపిరాజు, మొన్న ఈ మధ్య మీ బావమరిదికి ఎమ్మెల్సీ సీట్ కావాలని అడిగినట్టున్నావు కదా? అవును సార్. 5-6 ఏళ్లుగా పిఏగా పనిచేస్తున్నావో లేదో నువ్వే నీ బావమరిదికి సీట్ అడగ్గాలేంది? 25 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నవాడు సీఎం కావాలనుకోవడంలో తప్పే ఉంది. ట్రై చేసుకొని. ఓకే సార్, మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేయాలి సార్. కుర్చీ కోసం కుట్రలు కుతంత్రాలు చేయడం నా వల్ల కాదయ్యా. ప్రజలు అభిమానించినంత కాలమే ఈ పదవిలో ఉంటాను. బేల్ 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 పురి భలే గున్నావే,
నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే తీసుకోరా. నీకు బాగా ఎక్కేసిందిరా. బీరు విస్కీ కలిపితే అంతే మరి. వాట్ నెక్స్ట్? బిర్యానీ తెచ్చుకుందాం మావా. లైఫ్లో ఏముంది, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హోటల్ బిజినెస్ పెట్టు మావా, రోజు బాగా తినచ్చు. ఐ థింక్ బెటర్ టు జాయిన్ ఎ బెస్ట్ కంపెనీ. బిజినెస్ చేయడం, శాలరీకి పని చేయడం అందరూ చేసే పని, మనలాంటోళ్ళు కాదు. మరేం చేద్దాం? పార్ట్ టైం జాబ్ చేద్దాం, దెబ్బకి సెటిల్ అయ్యేలా. పార్ట్ టైం జాబా? ఏంటి దొంగతనమా? ఎస్, యూర్ రైట్. దీనమ్మ మొత్తం దిగింది. రేయ్, నేనేదో క్యాజువల్గా అన్నానురా. ఏరా మందేసి మాట్లాడుతున్నావా? మనకున్న ఎక్స్ట్రా నాలెడ్జ్తో వీ కెన్ డూ వితౌట్ ప్రూఫ్. ఇంత చదువుకున్నది ఇలాంటి చెడ్డ పని చేయడానిక? మంచి చెడు అన్నది ఎక్కడా ఉండదురా, సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నీతో తిరిగితే మంచి అమ్మాయి, అదే అమ్మాయి రేపు వేరే వాడితో తిరిగితే ఒక హీరో దొంగతనాలు చేసి కోట్లు సంపాదించి ఫ్లాష్ బ్యాక్లో అమ్మకి మందులు కొనడానికి దొంగగా మారాడంటే సినిమాని హిట్ చేస్తాం. హీరో ఏ మెడికల్ కాలేజ్ కట్టించడానికో దొంగతనాలు చేసినా యాక్సెప్ట్ చేస్తాం. మన చట్ట ప్రకారం దొంగలకు సరైన శిక్షే లేదు మామ. దొంగలంటే చెడ్డోళ్ళు కాదు, మంచితనం లేని వాళ్ళు అంతకంటే కాదు. ఏంటి అర్థం కాలేదా? సరే, మీకు తెలిసిన ఇద్దరు మంచి వాళ్ళ పేర్లు చెప్పండి. నేను చెప్తా. అశోకుడు. అశోకుడు గొప్పవాడు, మంచివాడు. కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోతే మారాడు అని చరిత్రలో చెప్పుకుంటాం. అంతకుముందు ఎవరిని చంపలేదా? లక్షల మంది చనిపోవడానికి కారణమైన వాడు మంచివాడు ఎలా అయ్యాడు? నిజంగా అహింస ద్వారా ప్రజలను ఉత్తేజపరిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మత కల్లోలాల్లో లక్షల మంది ఎలా చనిపోయారు? దానికి కారణం ఎవరు? దానికైనా చాలా బాధపడ్డాడ్రా. లక్షల మంది పోతే ఎదవను నేనే బాధపడతా. ఇవన్నీ కాదు మామ, ఇక్కడ మనం దొరికితేనే థీఫ్స్, లేకపోతే సొసైటీలో ఆనరబుల్ చీఫ్స్. డబ్బు కోసం దొంగతనమే చేయాలా? నువ్వు దారిలో వెళ్తూ ఉంటావు, 100 కనిపిస్తే వద్దనుకుంటావు, 1000 కనిపిస్తే ఆలోచిస్తావు, 1,00,000 కనిపిస్తే లక్కీ అని కొట్టేస్తావు. 1,00,000 దొరికిందని ఎవరికైనా ఇస్తావా? మరి విలువ మారే కొద్దీ నీ విధానంలో మార్పు ఉంటుంది. కంపెనీలో జాబ్ చేస్తూ నెలకోసారి జీతం, సంవత్సరానికి ఒకసారి హైక్ కోసం I am not interested in lakhs, interested in crores. ఒక్కసారి కొట్టేస్తే దీనమ్మ జీవితం మొత్తం సెట్ అయిపోతుంది.
దొరికితేనే క్రిమినల్స్ రా, లేకపోతే ప్రొఫెషనల్స్. నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా.